ఎంతో చారిత్రాత్మకమైన ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి అన్నలు త్రిరంగ యూత్ అసోసియేషన్ మిత్రులకు నేను అసలు వాళ్ళకి ఏం చెప్పినా తక్కువనే. అది హైదరాబాద్ అంటేనే ఖైరతాబాద్ అంటేనే వినాయకుడు అనేటువంటి ఒక హిస్టరీని ఇప్పుడు బ్రేక్ చేసి నాగోలు అంటేనే వినాయకుడు అంటేనే నాగోలు అనేటువంటి ఒక హిస్టరీని క్రియేట్ చేశారు. మీ శ్రమ, మీ పట్టుదల, మీ క్రమశిక్షణ ఇవన్నిటికీ నేను హ్యాట్సాఫ్ చెప్తున్నా మిత్రులారా. ఆ దేవుడు విఘ్నేశ్వరుడు మిమ్మల్ని ఎప్పటికీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, అట్లనే ఈ కార్యక్రమానికి మరి అతిథిగా హాజరైనటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించినటువంటి తిరంగ యూత్తో పాటు సుప్రజ హాస్పిటల్ ఎండి అన్న డాక్టర్ సిగా విజయ్ కుమార్ గౌడ్ గారికి గట్టిగా చప్పట్లతో ఉద్యమ నమస్కారాలు. డాక్టర్ శ్రీనివాస్ గారికి, అడిషనల్ ఎస్పీ నల్గొండ గారికి, మా గోపగానన్న గారికి, మా ఓయూ ఉద్యమ నాయకురాలు బీసీ కమిషన్ మెంబర్ మన ఆడబిడ్డ బాలలక్ష్మక్క గారికి, మిగతా పెద్దలందరికీ మా గిరణకు, మిగతా మిత్రులందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పాల్గొనడానికి పెద్ద ఎత్తున ఊరేగింపుతో మరి ఇక్కడికి వచ్చినటువంటి మరి ఆ స్టాఫ్ బృందానికి, మిత్రులకు అందరికీ, డప్పుతో వాయిద్యాలతో వచ్చిన డప్పు కళాకారులకు పేరున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ, ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నటువంటి 9 నవరాత్రి ఉత్సవాల్లో చాలా అద్భుతమైనటువంటి మరి అమోఘంగా చారిత్రాత్మకంగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం నేను విజయన్న నాకు చెప్పాడు. కానీ అంతకుముందు నేను ఇది సోషల్ మీడియాలో, ఇన్స్టాల్లో ఎక్కడో చూశాను కానీ నేను అడుగుదామనుకున్న అన్నను ఇది ఎక్కడ పెట్టానన్నా నాగోళ్ళ అని. కానీ మళ్ళీ అన్నయ్య నాకు ఫోన్ చేసి ఖచ్చితంగా మనం వెళ్ళాలి అక్కడికి అని చెప్పి అన్నప్పుడు నేను మిగతా కార్యక్రమాలు కూడా వాయిదా వేసుకొని తప్పకుండా పోదాం. చాలా అద్భుతంగా పెట్టారు. నేచురల్గా వాళ్ళు తయారు చేసినటువంటి తీరు దగ్గర నుండి మనం చూడాలని చెప్పారు. ఎక్కడైతే విగ్రహం చేశారో అక్కడే నిమజ్జనం కూడా ఉంటుందని చెప్పారు. అది చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే కలుషితం కాకుండా వాటర్ కానీ మరి కలుషితమైనటువంటి వాటర్ కాకుండా, కలుషితమైన గాలి లేకుండా స్వచ్ఛంగా మట్టితో, ఒరిజినల్గా మట్టితో మరి గడ్డితో, మట్టితో ఇక్కడే తయారు చేసి ఇక్కడే ప్రతిష్ఠించి మళ్ళీ ఇక్కడే నిమజ్జనం చేసేటువంటి సంస్కృతి నాగోలు చరిత్ర రికార్డు తిరగరాసింది. అది త్రిరంగ యూత్ మిత్రులకు గట్టిగా చెప్పట్లు ఒకసారి అందరం కూడా ఒకసారి సౌండ్ చూడండి, కొంచెం పెంచండి. అట్లా మిత్రులకు నేను అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మరి పూజా కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మిత్రులకు పేరున ధన్యవాదాలు. ఆ భగవంతుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని మరి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ముందుకు త్రిరంగ యూత్ అంటే వినాయకుడిని పూజలే కాదు, సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన ఆ దేవుడే ఎట్లా దిగొచ్చి మీతో చేయించినట్టుగా ప్రతి కార్యక్రమాన్ని మీరు భుజాన్ని వేసుకొని పనిచేయాలని చెప్పి కోరుతూ, పేద, మధ్యతరగతి, ధనిక, కులము, మతముని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలను ఆ విఘ్నేశ్వరుని కృపతో, దయతో మీరు ఎల్లవెల్ల అనేక సోషల్ కార్యక్రమాలు కూడా మీరు నిర్వహించాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, కొమరంభీమును కొలిసి మొక్కటి కేశాపూరు జాతర చూడు, అలిగిన సీతకు మొండి రామునికి బంధం గలిపే భద్రాచలము, శివశివాంటూ ఒక్క పొత్తిడిసే వెములాడ రాజన్న రూపం చూడు, పాయలై విడిపోయే గంగా 7 పాయల జాతర చూడు, బొడ్డురాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు, కాశమ్మ పోషమ్మ కాలమ్మ తల్లి గండి మైసమ్మ కనుగుడ్ల చూడు, కోరెల్లి మల్లన్నను చూడు, కొండ సరి కండో దాగుండు, కోటి దేవుళ్లకు దీపం పెట్టినం తెలంగాణ తల్లిని చూడు, అమ్మా తెలంగాణమా కోట్లాది ప్రాణమం, అమ్మా నీకు వందనాలందం, కమ్మా నీ ప్రేమానిలందం, ఎట్టల్లా మట్టి సిప్పవం గాయదోల్లా గాండ్రగొడ్డలి
తల్లివి అమ్మా తెలంగాణమం ఆకలికే కలగానమం కోట్లాది ప్రాణమం కోట్లాది ప్రాణమం. థ్యాంక్ యూ.